హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజులని కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఇదే రకంగా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా నెక్ కానీ హ్యాండ్స్ కానీ కరెక్ట్గా వస్తాయన్నమాట. లేదంటే కనుక మనం రెండు ఒకేసారి కట్ చేసామంటే సరిగ్గా రావు. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ క్లాత్ని తీసుకుని ఒక 1/2 ఇంచ్ అడుగున మార్క్ చేస్తున్నాను. కొసలు అటువైపు ఉండేటట్టు ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు ఫోల్డింగ్ చేసి క్లాత్ని పరిచిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టేసి కొలుచుకోవాలి. బ్లౌజ్ పెట్టి కరెక్ట్ మార్జిన్ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం అనమాట. అది షోల్డర్ ఖర్చుకి వెళ్ళిపోతుంది. మొత్తం కలిపి 15.5 ఇంచీలు వచ్చింది. అదే 15.5 ఇంచీలు యువతల సైడ్ కూడా మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ గీసేస్తే అప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి మనకు పొడవని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పొడవు మార్కింగ్ చేయడం అయిపోయింది కదా. బ్లౌజ్ని 4 మడతలతో ఫోల్డింగ్ చేసేయండి. ఇప్పుడు ఇలా 4 మడతలతో ఫోల్డింగ్ చేసిన తర్వాత నీట్గా ఇలా పెట్టేసుకోండి. షోల్డర్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మనము ఈ చెస్ట్ లూజ్ అన్నీ మార్కింగ్ చేసేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ పెట్టి ఎందుకు కట్ చేస్తున్నాను అంటే, ఈ బ్లౌజు కరెక్ట్గా ఉంది, దీనిలాగానే దీనంతనే కుట్టమని చెప్పిందనమాట కస్టమరు. అందుకని నేను బ్లౌజ్నే పెట్టి మార్కింగ్ చేసేస్తున్నాను. లేదంటే కనుక నేను కొలతలు తీసుకుని నీట్గా నేను మార్కింగ్ చేసి కుట్టేస్తాను. కాకపోతే ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే నెక్ మాత్రమే చేంజ్ అనమాట. ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి. లూజ్లో అయితే కరెక్ట్గా ఇంతే ఉండాలి, లూజు పొడవు అని చెప్పిందనమాట. అందుకోసం నేను బ్లౌజ్నే పెట్టి మార్క్ చేస్తున్నాను. ఇది ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ యాడ్ చేసుకుందాము. చెస్ట్ లూజ్ కూడా చూడండి, ఇది ఖర్చుతో కలిపి నేను ఇంత మార్క్ చేశాను. ఈ మధ్యలో 2 పాయింట్లు ఉన్నాయి కదా, అంతా షోల్డర్ రెడీగా ఉండాలన్నమాట. తర్వాత చెస్ట్ లూజ్ ఇది 9.5 ఉంది. షార్ట్ పీస్ కాబట్టి ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది, అందుకని నేను తగ్గించి పెడుతున్నాను. ఇప్పుడు 5.5 షోల్డర్ ఉంది కదా, 6 ఇంచీలు షోల్డర్ డౌన్ అంటే ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 5.5 ఉంది కదా, ఇక్కడ 5.5 ఉంటే ఈ వెడల్పు కూడా ఇక్కడ కూడా 5.5 ఉండాలి. 6 ఇంచులు ఉంది, 5.5 కరెక్ట్గా మార్క్ చేసుకోండి. అలా ఎక్కువగా ఉంటే కనుక చేంజెస్ వస్తుంది, బ్లౌజ్ అయితే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట వెనకాల. అందుకని ఇప్పుడు 9.5 పైన ఉంది, కింద వచ్చేసి 7.5 ఉంది, 8.5 తీసుకుంటున్నాను. అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 2 ఇంచులు ఖర్చుకి ఎక్స్ట్రా, పైన కూడా ఇలాగ 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి 1.2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి మూల దగ్గర నుంచి ఇలా క్రాస్గా 1.2 తీసుకుంటే సరిపోతుంది. రౌండ్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. కాకపోతే నేను కుట్టేటప్పుడు ఓవర్లాక్ చేయాలి కదా, అందుకని కొంచెం వెడల్పుగా కుడతాను నేను. అందుకని 1.2 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఆర్మ్ రౌండ్ వెడల్పు కూడా రౌండ్ కూడా లూజు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ మార్కింగ్ అయిపోయింది కదా. ఒకసారి బ్లౌజ్ పెట్టి కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంది, 2 పాయింట్లు తక్కువ 12 ఇంచులు ఇక్కడి వరకు ఉంటుందన్నమాట. ఇక ఈ బ్లౌజు ఈ రౌండ్ వచ్చేసి కట్ చేయను, వర్క్ బ్లౌజ్ కాబట్టి కుట్టిన తర్వాత కట్ చేస్తానండి. అందుకని మీకు చెప్తున్నాను, ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, మిస్ కావద్దు. చాలామంది అయితే చేసే పొరపాటు ఏంటంటే మాకు వచ్చులే అనుకుంటారు. అలా కాకుండా మీరు వీడియో అంతా చూసారంటే కనుక చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు పొరపాటు చేయకుండా కుట్టేస్తారనమాట. ఈ బ్లౌజ్కి క్లాత్ కూడా చాలా తక్కువ ఉందండి. అది ఎక్కడెక్కడ జాయింట్లు పడతాయనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అయినా తీయొచ్చు, ఎందుకంటే లైనింగ్ దడ్డిగా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత
చాలానే మిగులుతుంది లైనింగ్ అయితే. అందుకని నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి 10.5 ఇంచులు వస్తుంది. ఇంకా మనం కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అందుకని నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసేసేయాలి. ఇటు సైడ్ చూడండి ఇలా లైన్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా ఆర్మోల్ రౌండ్ సైడ్ కూడా కరెక్ట్గా అది ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ యువతల సైడ్ కూడా ఇక్కడ చూడండి నడుము భాగంలో ఇలాగ ఫోల్డ్ చేసి చిన్నగా ఎంతైతే మనము ఫోల్డింగ్కి వదిలామో అంత మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఈ ఖర్చు మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చెస్ట్ పొడవు చూసుకోవాలి. రౌండ్ పొడవు ఫ్రంట్ నెక్ రౌండ్ పొడవు అలాగే చెస్ట్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడే చూసుకోవాలి రౌండ్ని ఎప్పుడైనా సరే. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి చెస్ట్ పొడవు ఇలా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చూసుకున్నారంటే కనుక ఇది ఎంతైతే వస్తుందో ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోండి. 13.5 వచ్చిందండి. ఇప్పుడు ఇది సరిపోతుంది. ఈ 13.5ని స్ట్రైట్ లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే. సరిపోతుందన్నారు కాబట్టి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే పెడుతున్నాను నేను. కొంచెం పైకే ఉంటుంది రౌండ్ అయితే. చూడండి ఇంత పొడవు బ్లౌజ్కి 6.5 అయితే సరిపోదు. ఏమో సరిపోయిందని చెప్పారు కాబట్టి ఇంకా అంతే వదిలేస్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ చెక్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటే పర్వాలేదు, బాగుంటుంది, కరెక్ట్గానే సరిపోయిందనమాట. ఇక ఇక్కడ చూడండి ఫ్రంట్ డాట్ కోసం నేను 13.5కి మార్క్ చేశాను కదా, 2 ఇంచీలు ఇలా తీసుకోండి. కింద నుంచి పైకి ఇలా 4 ఇంచీలు దగ్గర మార్క్ చేసుకోండి. 1 ఇంచు 1 పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మొత్తం అంతా 2.2 ఇంచీలు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ పైకి అనమాట. ఇలాగా మనము షేప్ తీసామంటే ఫ్రంట్ చాలా నీట్గా కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ముడతలు రాకుండా కుదురుతుంది అనమాట బ్లౌజ్. ఇప్పుడు మార్కింగ్ అంతా అయిపోయింది. క్రాస్ అయితే ఎక్కువ క్రాస్ రాదండి, ఎందుకంటే లైనింగ్ ఏమో ఉంది కానీ మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది, హాఫ్ క్రాసే వస్తుంది. అందుకని నేను లైనింగ్ కూడా కొద్దిగా క్రాస్ తీసుకున్నాను అంతే. మనము మెయిన్ క్లాత్ ఎలా క్రాస్ తీసుకుంటామో లైనింగ్ కూడా అంతే క్రాస్ తీసుకోవాలండి. లైనింగ్ ఎంత క్రాస్ తీసుకుంటే మెయిన్ క్లాత్ కూడా అదే క్రాస్ తీసుకోవాలి. అందుకని నేను సుమారుగా ఒక 2-3 ఇంచుల దాకా క్రాస్ జరిపాను అంతే. ఇప్పుడు ఖర్చు దగ్గర ఈ ఫ్రంట్ డాట్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకోవాలి. రౌండ్ అయితే కట్ చేయకండి, నెక్కు అది అలాగే ఉండాలి. చూడండి మీరు కట్ చేశారంటే కనుక వర్క్ వేసిన దానికి సెట్ అవ్వదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్ పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంతే పెడుతున్నాను నేను. హ్యాండ్ డౌన్ కానీ అంతా కూడా లూజు పొడవు అంతా. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చినా పర్లేదు, లూజు అంతా కరెక్ట్గా ఉంది, ఇదే సైజే కుట్టమని చెప్పారనమాట. చేతుల పొడవు ఒక 1/2 ఇంచ్ తగ్గినా పర్లేదు. అందుకని నేను క్లాత్ తక్కువగా ఉంది, మెయిన్ క్లాత్ వర్క్ వేసాం కదా, ఆ వర్క్ వల్ల ఇంకా కొంచెం తక్కువ అయిందనమాట. అంటే వర్క్ వేస్తే తక్కువ అవుతుందని కాదండి, బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారనమాట. బార్డర్ వచ్చేసి చాలా దూరంగా ఇచ్చారనమాట. బార్డర్ కింద ఒక 3 ఇంచీలు క్లాత్ అయితే వేస్ట్ అయింది. అందువల్ల క్లాత్ కొద్దిగా తక్కువ అవుతుందనమాట. ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. బ్యాక్ పార్ట్ని ఫస్టే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మాత్రం ఎక్కడ జాయింట్లు పడకుండా చూసుకోవాలి. చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ని నీట్గా రెండింటిని అడుగున ఉన్న డిజైను పైన ఉన్న డిజైను కలవాలన్నమాట.
మనకు అప్పుడే చేతికి తగులుతుంది. అలాగా చూసుకోవాలి మనము. ఇప్పుడు ఇది నీట్గా ఫోల్డింగ్ అయిపోయింది కదా, దీని మీద లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి. లైనింగ్ మనం ఇంతకుముందు కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టేద్దాము. ఒక్క హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ కంటే అంటే మెయిన్ క్లాత్కి వేసిన డిజైన్ కన్నా ఒక హాఫ్ ఇంచ్. ఇక్కడ షోల్డర్ దగ్గర గీత ఉంది కదా, నేను చేయి పెట్టాను కదా ఎడమ చేయి, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండడం వల్ల షోల్డర్లోకి ఖర్చులోకి పోయినా కూడా క్లాత్ డిజైన్ అయితే అలాగే ఉంటుంది. డిజైన్ కరెక్ట్గా అక్కడికి నిలబడుతుంది అన్నమాట. చేతుల పొడవు ఒక హాఫ్ ఇంచ్ అంతా తక్కువ వస్తే రావచ్చండి. చేతుల సైడ్ వచ్చేసి అంచు కింద, అదే బార్డర్ కింద వైపు చాలా క్లాత్ వదిలారు. అందుకని అది కొంచెం చూడండి ఎంత క్లాత్ ఉందో, ఇక్కడ ఎంత క్లాత్ ఉందో వేస్ట్ అయిపోయిందనమాట. ఆ బార్డర్ ఉన్నందువల్ల బార్డర్ కొంచెం కిందికి వచ్చినా లేదా క్లాతే కొంచెం ఎక్కువ ఉన్నా సరిపోయేది. ఎక్కడ జాయింట్లు పడకుండా. ఫ్రంట్ పార్ట్కి అయితే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఇంకా తప్పదు, చేయాల్సిందే. చూడండి ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో ఫ్లవర్ మీద పెట్టేసేయాలి. సెంటర్లో ఫ్లవర్ మీద పెట్టేసి చూసుకోండి కరెక్ట్గా సెంటర్ ఉందో లేదో. ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ అయితే తప్పకుండా పడుతుందండి, ఇంకా తప్పదు. అది మనము తర్వాత కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్స్కి సరిపడా క్లాత్ని తీసుకోవాలి. ఒక సైడ్ జాయింట్ అయితే పడదండి, ఇంకో సైడు ఒకవైపు పడుతుంది అనమాట. ఆ జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో చూపిస్తాను. కరెక్ట్గా అసలు ఇటు అటు జరపకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టండి క్లాత్ని మాత్రం, మెయిన్ క్లాత్ని. ఎందుకంటే ఈ డిజైన్స్ అటు ఇటు జరిగితే ఇంకా అసలు తొడుక్కునికి రావు, చూడ్డానికి కూడా బాగుండదు అనమాట. అందుకని మీరు కటింగ్ చేసేటప్పుడైనా కుట్టేటప్పుడైనా జాగ్రత్తగా కట్ చేయండి, జాగ్రత్తగా కుట్టండి. జాయింట్లు ఎక్కడ పడతాయో అక్కడ నీట్గా చూసి జాయింట్ చేసేయండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేయాలి. ఎందుకంటే ఈ సైడు లైనింగ్ కొంచెం తక్కువ ఉంది కదా, ఆ లైనింగ్ మళ్ళీ జాయింట్ చేసినప్పుడైనా మెయిన్ క్లాత్ సరిపోయేటట్టు ఇదే క్లాతే ఇంకొక వైపు హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇటు సైడు జాయింట్ చేసేసుకోవచ్చు. ఈ 2 పీసుల్ని సరిపోతుంది. ఇలాగా మనము రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా కుట్టడం అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ కొద్దిగా క్లాత్ తక్కువగా ఉంది కదా, అంటే హ్యాండ్స్ పొడవు తక్కువ రావచ్చు, వస్తే ఏం కాదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ రౌండ్ చాలా తక్కువ వస్తుంది కదా క్లాత్. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టుకోవాలనేది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కుట్టిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని కుట్టుకోవాలి కదా. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని కుట్టిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కుట్టాలి. అందుకని నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కుడుతున్నాను. బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత మనము మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మీద. అందుకని బ్యాక్ పార్ట్ ఫస్ట్ కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో షోల్డర్ వెడల్పు అంతా మనము ఫ్రంట్ తీసుకోవాలి. అందుకని ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ మీద స్టిచ్ వేసి కరెక్ట్గా మధ్యలో పెట్టేసి తర్వాత చూడండి ఒకవైపు నుంచి జాయింట్ చేసుకురావాలి లైనింగ్ క్లాత్ని. రౌండ్కి కొద్దిగా దూరంలోనే, అంటే ఒక పాయింట్ దూరంగా కుట్టండి. చాలా ఈజీ ప్రాసెస్. మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే ఇలాగే కటింగ్ చేసి కుట్టండి. ఇది వచ్చేసి మనము పాదం మార్చాల్సిన అవసరం ఉండదు కంప్యూటర్ వర్క్కి. అదే మగ్గం వర్క్ అయితే పూసలు బీడ్స్ స్టోన్స్ ఉంటాయి కదా, అందుకని పాదం మార్చాల్సి వస్తుంది. దీనికైతే అవసరం ఉండదు. ఇప్పుడు
మధ్యలో క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఖర్చులు పెట్టండి చిన్న చిన్నగా. ఇలా పెట్టడం వల్ల రౌండ్ నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా తొందరగా నార్మల్ బ్లౌజ్ కంటే తొందరగా అయిపోతుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగు. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగు. ఏమంటే కటింగ్ చేసుకోవడమే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది కుట్టడము. ఈ బ్లౌజు ఇన్ని జాయింట్లు పడేవి కాదండి. కాకపోతే బ్లౌజ్ పీస్ తక్కువగా ఉంది. అంటే మెయిన్ క్లాత్ తక్కువగా ఉందనమాట. తక్కువ అంటే 75, 80 దాకా ఉందండి. కాకపోతే బార్డర్ దూరంగా రావడం వల్ల క్లాత్ ఎంతున్నా మనకు నో యూజ్ అనమాట. బార్డర్ వచ్చేసి చివరనుంటే అంచుకి దగ్గర చివరనుంటే క్లాత్ బాగా కలిసొస్తుంది. కానీ ఈ బార్డర్ వచ్చేసి ఎటు కాకుండా చాలా దూరంగా ఇచ్చారు. అందుకని ఇలా క్లాత్ అంతా అటు సైడ్, ఇటు సైడ్ వేస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నడుం పట్టీకి ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. మెయిన్ క్లాతే ఫోల్డ్ చేస్తున్నాను నేనైతే. సెపరేట్ క్లాత్ తీసుకుని జాయింట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. హెమ్మింగ్ చేసుకోవాలి ఏమంటే హెమ్మింగ్ కోసం నేను పెద్ద కుట్టు పెట్టేస్తున్నాను. 4 నెంబర్ పెట్టేసి ఇలా ఒక చెయ్యి సపోర్ట్ ఇస్తే పెద్ద కుట్టు పడుతుంది. ఇదండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను కదా! ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఒక పాయింట్ అంతా కూడా వదలకండి. నీట్‌గా కట్ చేసుకోండి. లైనింగ్ ఎంతుంటే మెయిన్ క్లాత్ కూడా అంతే ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్ తీసుకుని చూపిస్తాను చూడండి. ఇలా కుట్టకూడదనమాట. ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా, ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్‌ని ఒకవైపు పెట్టేసి కరెక్ట్‌గా దీన్ని మార్కింగ్ ఇలా కొద్దిగా చేసిన తర్వాత చూడండి బ్లౌజ్ మీద పెట్టేసి ఒక 1/2 ఇంచు పైకి లైనింగ్‌ని పైకి పెట్టుకొని చిన్నగా ఒక కుట్టు పెట్టేసేయండి. అంటే ఒక రఫ్‌గా అనమాట. తర్వాత ఈ రౌండ్ ఎలా ఉంటే అలాగే కరెక్ట్‌గా కుట్టేసేయండి. దీన్ని ఇలా కుట్టిన తర్వాత ఖర్చుకి ఒక 2 పాయింట్లు వదిలేసి కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. అడుగున లైనింగ్ ఉంది చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఆ లైనింగ్ ఉన్న సైడే మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ కంటే ఒక 2 పాయింట్లు లేదా అర్ధ ఇంచు ఎక్కువ కట్ చేసుకోండి. ఎందుకంటే దీనికి జాయింట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కుట్టే బ్లౌజులు కూడా ఇలా జాయింట్ పడిందనుకోండి, కొంచెం మీరు జాగ్రత్తగా కుట్టుకోండి. ఇది ఇలా జాయింట్లు పడడానికి కారణము అదేనండి. బార్డర్ కొంచెం దూరంగా రావడం వల్ల క్లాత్ అంతా వేస్ట్ అయిపోయిందనమాట. డిజైన్ వేయడానికి కూడా స్థలం తక్కువొచ్చింది. అందుకని ఇలా వేయాల్సొచ్చింది. ఇప్పుడు చుట్టూరా లైనింగ్‌ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ తక్కువొచ్చిన మెయిన్ క్లాత్‌ని జాయింట్ కూడా చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కుడుతున్నాను నేను. అంటే లెఫ్ట్ సైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇది రైట్ సైడు. రైట్ సైడ్ ఎలా కుట్టాలి నెక్ దగ్గర అని మీకు డౌట్ తీరిపోయిందనుకుంటా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి తక్కువొచ్చే చోట ఇలాంటి క్లాత్‌ని మనం జాయింట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కుట్టేద్దాము. ఎందుకంటే మనం క్లాత్ వేస్ట్ అవ్వకూడదనమాట. కొంచెం క్లాత్‌లోనే మనం బ్లౌజ్ రెడీ చేయాలి. అందుకని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎంత అయితే అంత కుట్టేద్దాము. లెఫ్ట్ సైడ్ అయితే కొద్దిగానే జాయింట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టేసి క్రాస్‌గా తీసుకోవాలి. ఏ క్రాస్ బాగుంటుందో చూసి తీసుకోండి. ఈ క్రాస్ అయితే సరిపోదనమాట. ఈ క్రాసు అంచు సైడ్ రౌండ్ వచ్చేటట్టు సరిపోయింది. ఇప్పుడు దీన్ని కుట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ వేసాం కదా! ఆ మార్కింగ్ మీదుగానే కుట్టుకోవాలి.
ఇలాగా మనము కుట్టిన తర్వాత కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది ఈ వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడైనా సరే. తర్వాత ఇలాగా తిప్పేసి ఒక కుట్టు కుట్టేస్తాను. ఇంతవరకు వీడియో ఓపికగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసేయొచ్చండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వర్క్ బ్లౌజెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా చాలా ఈజీ. ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులు వచ్చాయంటే వెనక్కి మాత్రం పంపకండి. ఎందుకంటే డబ్బు ఎక్కువ వస్తుంది. అలాగే పని కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ మాత్రమే మనము స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం అదే పాదం మార్చేది ఇదంతా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. దీనికైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి అయితే అసలు ఏమీ ఉండదు. అందుకని చెప్తున్నాను, ఎవరు కూడా బ్లౌజ్ని వాపస్ పంపించకండి. వర్క్ బ్లౌజులు వస్తే ఇలా ఈ విధంగా చూసి నేర్చేసుకోండి. ఒకటి రెండు కుడితే ఉంటే అలవాటైపోయి ఇంకా వచ్చేస్తుంది అనమాట కుట్టడము. కాకపోతే వర్క్ బ్లౌజులు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా కుట్టండి. ఇక దీనికి జాయింట్ అయితే వేయాలి కదా! దానికి జాయింట్ వేయాలి కాబట్టి క్లాత్ ఎంతైతే సరిపోతుందో చూసుకుంటున్నాను నేను. గ్లా అన్ని విధాలుగా చూసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం తొందరపడకూడదు. క్లాత్ ఇంకా దీంట్లో క్రాస్ బెల్ట్ కూడా రావాలి నాకు. అందుకని చూసి చూసి జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. క్రాస్ బెల్ట్లు కూడా నేను ఇంకా రెడీ చేసుకోవాలి దీనికి. అందుకే క్లాత్ అయితే వేస్ట్ అవ్వనివ్వటం లేదు. చూడండి ఇలాగా పైన ఒక కుట్టు కుట్టేసేయండి, లేదంటే ఊడిపోతుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా జాయింట్ చేసేయాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేస్తే సరిపోతుంది. మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను నేనైతే. ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా వదలకండి. లైనింగ్ క్లాత్ కంటే ఎక్కువగా మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఒక పాయింట్ కూడా వదలకండి. అలా వదిలారంటే కుట్టిన తర్వాత బ్లౌజెస్ తొందరగా కుట్లు ఊడిపోయినాయి అంటారు. ఊడిపోవడం కాదండి, క్లాత్ ఇంజుకుపోతుంది. వాళ్ళకు తెలియక కుట్లు ఊడిపోయినాయి అని చెప్తారనమాట. అది ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కువ తక్కువ వదిలితేనే అలాగ జరుగుతుంది. క్లాత్ ఎక్కువ తక్కువ ఎప్పుడు కూడా ఉండకూడదు. లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా ఉండాలన్నమాట. అలా సమానంగా లేనప్పుడే ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి బ్లౌజ్ నెక్ స్టిచ్చింగ్ చేసి చూపించాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వర్క్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది ఈ వీడియో చూశారు కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.